నుంచి నా విధానం ఇది అని చెప్పే వరకు కూడా మనం నిరీక్షించాల్సి అంటే జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ ఎన్నికల్లో ఆలోచించేది ఒకటి సార్ 21 సీట్లకు సంబంధించింది వాళ్ళ దగ్గర మనుషులు చెప్పేది 21 సీట్లు గెలాలి అంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారు తప్ప అందులో ఇంకో క్యాంపెయినర్ లేరు గట్టిగా తిరగడానికి. నాదెండ్ల మనోహర్ గారు ఉన్న ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఓట్లనేవి తీసుకొచ్చి అదేం హైప్ చేసే పరిస్థితి ఉండదు. సో రాధా పరిస్థితి వేరు, లేదా ఒక ముద్రగడ పరిస్థితి వేరు. ఇలాంటి వాళ్ళు ఎంతో కొంత ప్లస్ అవుతుంది. వీళ్ళకి ఇమేజ్ ఉందండి, వీళ్ళకి సోషల్ ఇమేజ్ ఉంది. లేకపోతే కాపు నాయకులుగా కాపు నాడు పుట్టిందే ముద్రగడ ముఖ్య అతిథి. అవును, అప్పుడు రంగా లేడు, ఆయన రంగా పేర్ని నాని వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లో ఆయన ఆశ్రయం పొందుతున్నాడు. పేర్ని కృష్ణమూర్తి చైర్మన్, అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఆయన, అక్కడ పొందుతున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరు అప్పటి నుంచి ఉన్నవాళ్ళు. వీళ్ళలో ఒకరు అటు పోయినప్పుడు తప్పకుండా దీని మీద ఇదే మాస్టర్ స్ట్రోక్ అని పవన్ కళ్యాణ్ ఆలోచన చేసి ఉంటాడు. డెఫినెట్గా ఆయన సలహాదారులు ఇప్పుడు ఈ కష్ట సమయంలో మనకు కాస్త ఆదుకోగలిగిన కాపు స్టార్ కావాలి. ఇంకా ఒక మొక్క ఇంకా సూటిగా చెప్పాలంటే కోస్తా జిల్లాల యొక్క జనాభా పొందిక దాంట్లో వాళ్లకు ఈ వర్గాలు ఆమోదించే ఒక వ్యక్తి కావాలి. కానీ మీరు ఒకటి గుర్తించండి, రాధా తెలుగుదేశంలోకి పోయినప్పుడే చిన్న సైజు దుమారం అయింది. అవును, అదేం పెద్ద ఫలితం కూడా ఇవ్వలేదు. ఆయన అక్కడ పెద్దగా బహిరంగంగా వాళ్ళ తరఫున మాట్లాడగలిగిన పరిస్థితి లేకపోయింది. ఆ పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న పార్టీలోకి వెళ్ళి జనసేనతో ఆయన చేయటం అన్నది తప్పకుండా ఆయన చేస్తే అది వీళ్ళకి ప్లస్సే, కానీ ఆయనకు అది ఒక సుమారైన పరీక్ష అవుతుంది. చేయొచ్చు, అయితే ఆయనకు కూడా వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే వైసీపీ వాళ్ళేమో అభ్యర్థులను ప్రకటించేశారు. వైసీపీతో ఎప్పుడు ఆయన బహిరంగంగా వెళ్తానన్న పద్ధతిలో ఎప్పుడు చేయలేదు. తెలుగుదేశంలోకి వెళ్ళలేరు, వెళ్ళి అది ఏమీ ఆయనకంత ఫెచ్ కాలేదు. రెండవది ఇప్పుడు అక్కడ కూడా పెద్ద లేదు. ఇప్పటికే ఒక బుద్ధ వెంకన్నో లేకపోతే ఒక చాలా కావాల్సిన అన్ని వర్గ తగాదాలు కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి. కాబట్టి ఇది క్వైట్ పాజిబుల్. ప్రత్యక్ష రాజకీయాలు అంత పైగా ప్రజారాజ్యంలో కూడా ఉన్నాడు. ప్రజారాజ్యం కనెక్షన్ కూడా ఒకటి ఉంది ఆయనకు. అప్పుడు కూడా జయప్రదం కాలేదు. కానీ కాబట్టి వీటన్నిటి రీత్యా చూసినప్పుడు అంటే పవన్ ఫ్రేమ్ కుదించుకుపోవడం మీకు ఇక్కడ కనిపిస్తుంది. మొన్న చిలకలూరుపేట సభలో కూడా ప్రధానంగా అది నరేంద్ర మోదీ నాయకత్వము, నరేంద్ర మోదీ ఎన్డీఏ, భారతదేశము అభివృద్ధి ఇదైంది. కానీ అక్కడ ఇద్దరు స్టార్సు లేదా బాబు గారి విజను, పవన్ కళ్యాణ్ యొక్క ఇమేజీ అవేమీ అక్కడ రాలేదు. నిజానికి పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని మోదీ మధ్యలో ఆపే పరిస్థితి, మీరు వేరే టాపిక్ కూడా పెట్టారు కాబట్టి అందువల్ల నేనైతే ఓపెన్గా కూడా కామెంట్ చేశాను. పితృదేవతల విముక్తి కోసం హిమాలయాల్లోంచి గంగా ప్రవహించాలని చెప్పి వారసులు ఎదురు చూసినట్టుగా ఆంధ్ర ప్రజలు ప్రధాని మోదీ రాక కోసం ఎదురు చూస్తున్నారని అసలు ఆయనకి స్క్రిప్ట్ ఇచ్చింది ఎవరండి? ఈ ఆత్మశాంతి ఏంటి, ఈ పితృదేవతలు ఏంటి, పిండ ప్రధానం అండి. మామూలుగా పితృదేవతలకు అసలు ఎవరన్నా అలాంటి మీరు మాట్లాడితే శుభ మంగళవారం, శుభ శుక్రవారం అంటుంటారు కదా పిలవడానికి, ఎవరైనా అనుకుంటారు. కాబట్టి ఎక్కడో తికమక వచ్చింది, ఎక్కడో మిస్ మ్యాచ్ వచ్చింది పవన్ కళ్యాణ్ క్యాంపులో. ఆయన మళ్ళీ ఇప్పుడు కనుక రాధా వస్తే ఆయన తప్పకుండా ఇట్ విల్ బి ఎసెన్షియలీ ఏ కాపు సెంట్రిక్ కార్యక్రమం అవుతుంది. రాధా విల్ అసర్ట్ మోర్ ఫ్రమ్ దట్ యాంగిల్. అంటే కాదు సార్, ముద్రగడ గారు అటు వెళ్ళారు కాబట్టి బలమైన వాళ్ళు ఉన్నారు.